తండ్రి పరిచర్య దేవునికి భయపడి జీవించు. యేసయ్య పరిచర్య నీ కొరకు కాదు, ఇతరుల కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజల ఉజ్జీవం కొరకు. సంఘంలో నిలబడాలి, సంఘంలో బలపడాలి, సంఘంలో పడిపోయే వారి సంఖ్య తగ్గాలి, సంఘంలో లోక మైండ్ తగ్గాలి, సంఘంలో ఆత్మ సంబంధమైన విప్లవం రగులుకోవాలి. దానికి నా బాధ్యత, నా కర్తవ్యం, నా సేవ నేను చేస్తా. అవసరమైతే నేను 2 రోజులు ఉపవాసం ప్రకటిస్తాను, ఉద్యోగం సెలవు పెడతాను. నా భారం, నా బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ దర్శనం మేరకి నేను కన్నీటితో ప్రార్థన చేసి పోరాడతాను. రెండవదిగా దేవుని మహిమ. నువ్వు ఎందుకున్నావో తెలుసా? ఈ లోకంలో నిన్ను నువ్వే చూపించుకోవటానికి కాదు, నువ్వు ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి.